సమాజాన్ని నడిపించేది విద్య. భావి భారత పౌరులను సరైన రీతిలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యావేత్తలపైన ఉంది. భారతీయుల్లో స్వాభిమానము, ఒక దేశభక్తి పెంపొందాలంటే అందుకు అనుగుణమైన విద్యా వ్యవస్థ ఉండాలి. అదే ఉద్దేశంతో భారతీయులను భారతీయులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఉంది. ఈ విధానం ద్వారా దేశానికి అవసరమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి పౌరులు తయారవుతారు. ఆ విద్యా విధానం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం కూడా పనికిరాదు. దీని అమలులో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ సవాళ్ళని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతీయ విద్యా విధానం ప్రాముఖ్యతని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీడియాకి అకాడమిషియన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఒక అంతరాన్ని తొలగించేందుకు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఈ సదస్సును నిర్వహించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం వారి సహకారంతో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ జాతీయ సెమినార్కు హాజరైనటువంటి అందరికీ విద్యావేత్తలకు, మేధావులకి అభినందనలు, ధన్యవాదాలు. అట్లాగే నిర్వాహకులకు, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పిల్లలకి ఎలాంటి అభివృద్ధిగా ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే అనుకూలంగా ఉందా లేకపోతే సానుకూలంగా ఉందని మీరు అనుకుంటున్నారు? పూర్వ ప్రాథమిక విద్య అనేది ఇప్పటికి అవసరం. 3 సంవత్సరాల నుంచే విద్యార్థుల్లో, పిల్లల్లో నేర్చుకునేటువంటి శక్తి మొదలవుతుంది. ఆ శక్తిని సరైన దిశలో నడిపించాల్సింది ఉపాధ్యాయులు. ఇప్పటివరకు లేనటువంటి పూర్వ ప్రాథమిక విద్యని ప్రవేశపెట్టి వాళ్ళలో నైపుణ్యాభివృద్ధిని చేయడానికి జాతీయ విద్యా విధానం దోహదం చేస్తుంది. సార్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ప్రకారం అయితే అంటే మీ చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి చూసుకుంటే ప్రతిదీ చాప్టర్స్ అవే వస్తున్నాయి. కొంచెం వేరేగా వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? భారతీయులకు సంబంధించిన అసలైన చరిత్రని, సంస్కృతిని, వారసత్వాన్ని, ఆ ఘనతని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటిదాకా పరాయి పాలనలో పరాయి పాలకుల గురించే మనం ఎక్కువగా చదువుకున్నాం తప్ప నిజమైన భారతీయ యోధుల గురించి, వారి చరిత్ర గురించి తెలుసుకోలేదు. మన చరిత్ర, ఘనమైన వారసత్వాన్ని భావితరానికి అందించాల్సిన బాధ్యత ఇప్పటికి మనందరి మీద ఉంది. అందుకోసమే ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. విద్యా సంస్థలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పూర్వ ప్రాథమిక విద్యకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ముందుగా అందుకు అవసరమైనటువంటి ఉపాధ్యాయులని సిద్ధం చేయాలి. ఉపాధ్యాయులను నియమించుకొని తగిన శిక్షణ ఇచ్చి పూర్వ ప్రాథమిక విద్యని ప్రవేశపెట్టాలి. అట్లాగే మాతృభాషలో విద్యా బోధన కోసం అది ప్రత్యేకంగా కృషి చేయాలి. ఏదో మోజులో పడి ఆంగ్ల మీడియంలో పాఠశాలలు ప్రారంభిస్తున్నారు. అది సమంజసం కాదు. దాన్ని మాతృభాషలో విద్యా బోధనకి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి.